రైట్ పవన్, తెలంగాణ రైతులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించిందనే చెప్పాలి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ మంజూరు చేయనుంది. ఈ సాయంత్రం 4 గంటల నుంచే, అంటే అనుకున్న ఆగస్టు 15న రుణమాఫీ చేస్తాము అని చెప్పింది. దానికంటే ముందుగానే అంటే ఈ రోజు 4 గంటలకు అమలు చేయనుంది. రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే మొత్తం ఎవరికైతే 1 లక్ష లోపు రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. మొత్తం కూడా దీనికి సంబంధించి అంటే దీనికి ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించనున్నారు ఈ రోజు. రైట్, మొదటగా 1 లక్ష లోపు రుణాలు, ఆ తర్వాత 2 లక్షల రుణాలు ఉన్న వారికి మరి కొద్ది రోజుల్లో కూడా ఆగస్టు 15 లోపే అది కూడా రుణమాఫీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూస్తే తెలంగాణలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో 1 లక్ష లోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. సచివాలయంలోని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ క్లిక్ చేయగానే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారుగా 11.42 లక్షల మంది లబ్ధిదారులకు ఆ రుణమాఫీ కింద సుమారుగా 7,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. ఇక రైతులను 3 కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. తొలి విడతలో 1 లక్ష లోపు, రెండో విడతలో 1.50 లక్షల వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. ఇక బ్యాంకర్లు PACS ల నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నిటినీ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. 1 లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా బుధవారం సాయంత్రమే కలెక్టర్లు DAOలకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 1 లక్షలోపు రుణమాఫీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై బ్యాంకర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మాఫీ అయిన మేరకు మళ్లీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. రైతు బంధు మాదిరిగానే ఈ కుబేర్ సాఫ్ట్వేర్ సాయంతో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఇప్పటికే ప్రొసీడింగ్స్ తీసి ట్రెజరీకి పంపించారు. రుణమాఫీకి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన 20 మంది రైతులకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ నెలాఖరులోపు 1.50 లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. ఇక మొత్తం రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉండగా ప్రస్తుతం వెచ్చిస్తున్న 7,000 కోట్లు కాకుండా మరో 24,000 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్లోనే రుణమాఫీ పూర్తి చేస్తే మళ్లీ రైతులు పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 15 ఆగస్టు లోపు రైతులు రుణ విముక్తులు కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు, మండల కేంద్రాల్లో సంబరాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రుణమాఫీ నిధులు జమ చేసిన రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్న నేపథ్యంలో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొననున్నారు. రుణమాఫీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ప్రతి నెల సేకరించే మార్కెట్ రుణాలు రాష్ట్ర రాబడుల నుంచి కొంతమేర నిధులను ఆదా చేస్తూ రుణమాఫీ కోసం దాదాపు 10,000 కోట్లకు పైగా ఖజానాలో జమ చేసినట్లు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మరో 5,000 కోట్లను సేకరించేందుకు ఎన్సీడీసీ రుణాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ రుణం నిధులను జిల్లా కేంద్ర
సహకార బ్యాంకుల ద్వారా రుణమాఫీకి వినియోగించాలని యోచిస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి అమౌంట్ అంటే 1 లక్ష లోపు రుణాలు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. అంటే అనుకున్న దానికంటే చాలా ముందుగానే. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి జూలై 18వ తేదీ వరకు 1 లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలు జూలై చివరి నాటికి అంటే ఈ నెల చివరి వరకు 1,50,000 వాళ్ళు 50,000 వరకు ఉన్నటువంటి రుణాలు ఆగస్టు 15 కల్లా మిగతా 2 లక్షలు 3 దశలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతాంగానికి సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం 3 దశలుగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 32,000 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోగలిగింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వము 500 ప్రజావేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి రైతు వేదికలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ప్రోగ్రాం ఇది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సందర్భంలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు దాదాపు 4.5 సంవత్సరాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణాలు తీసుకొని రుణమాఫీ జరగక చాలా ఏళ్ల పాటు 4.5 సంవత్సరాల పాటు ఎదురు చూసిన పరిస్థితిని అయితే మనం చూసాము. సో వీటిని అందరికీ ఒకే దశలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి ముందున్న పెద్ద సవాలు. ఇప్పటికే ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా వ్యవసాయానికి సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సో ఆలోగా రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షమైతే వ్యక్తమవుతుంది. రైతుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించిన విషయంలో ఇవాళ 4 గంటలకు లాంఛనంగా ఈ కార్యక్రమం ఉండనుంది. దానికంటే ముందు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వారితో భేటీ కానున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 90 లక్షల మంది అకౌంట్లలో దాదాపు 70 లక్షల అకౌంట్ల వరకు లోన్లు తీసుకున్నట్లు కూడా వ్యవసాయ శాఖ వద్ద వివరాలు ఉన్నాయి. ఇందులో 6 లక్షల వరకు వైట్ రేషన్ కార్డు లేవు. దాంతో పాటుగా ప్రభుత్వము బడ్లను తగ్గించుకోవడం కోసం లేదంటే అసలైన బెనిఫిషియరీకి న్యాయం జరగడం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో పోలీసులకి అదేవిధంగా లాయర్లకి ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేసే రిటైర్మెంట్ వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సో అటువంటి వారికి ఎగ్జిబిషన్ ఇవ్వడంతో పాటుగా మరికొంతమంది చాలా చోట్ల గుట్టలు రాళ్ళు కొండలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ రైతు బంధు గతంలో అందించి అటువంటి వాటిని అందరినీ కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీటన్నిటి నుంచి రికవరీ చేసుకునే సొమ్ము దాదాపు 17,000 కోట్ల వరకు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవి బ్యాంకులకు అదేవిధంగా బ్యాంకుల నుంచి ఆ సంబంధిత 17,000 అకౌంట్లకు సంబంధించిన విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి తదితర ఇష్యూస్ పట్ల అన్నింటిపై కూడా ముందుగా బ్యాంకుల సమావేశం జరగనుంది. తదనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో లేదంటే సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం